హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆర్వి చలపతి గారు రచించిన పుట్టినిల్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చూడు జానకి, నేను 30 ఏళ్లుగా చెబుతూనే ఉన్నాను, మీ పుట్టినింటి అలవాట్లన్నీ అక్కడితో మర్చిపోమ్మని, ఇక్కడ వద్దు అని. నువ్వు మాత్రం మారనే మారవా? కోపంగా అన్నాడు గోపాల్. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను చెబుతూనే ఉన్నాను, మాటిమాటికి మా పుట్టింటి గురించి హేళనగా మాట్లాడొద్దని. ఏ, మా అలవాట్లకేమొచ్చింది? ఏం కష్టం పడిపోతున్నారు మీరు? యుద్ధానికి సిద్ధమైంది జానకి. ఏమిటని అడుగుతున్నావా మళ్ళీ? ఉదయం 7-8 గంటల దాకా మంచం దిగకపోవడం ఎవరు అలవాటో మరి. మా అమ్మ 5 గంటల తర్వాత నిద్రలేచింది ఎప్పుడైనా చూసావా? రాత్రి 10 గంటలకల్లా పడుకుంటూనే ఉన్నారు కదా, మరి అంత నిద్ర చాలకపోతుందా? వేడిగా సమాధానమిచ్చాడు గోపాల్. కొద్దిగా ఆలస్యంగా నిద్రలేవడమే పెద్ద క్షమించరానే నేరమా? మీరు రాత్రుళ్ళు 9 గంటలకు పైన ఇల్లు చేరడం వలనే కదా పడుకోవటానికి 10 గంటలవుతోంది. మీ నాన్నగారికి పెందరాలే ఇల్లు చేరుకునే అలవాటుంది కాబట్టి అత్తయ్యకు కాచు కూర్చునే అవసరం లేకపోయింది. అంత మాత్రం అర్థం కాదా మీకు? అదొక్కటేనా ఏమిటి? రాత్రి పడుకోబోయే ముందు అంట్ల గిన్నెలు అవి తోమిపెట్టి పడుకోవడానికి పోవచ్చు కదా. అన్ని గిన్నెలను పాత్రలను చేర్చిపెట్టి ఉదయాన్నే వాటిని ముందేసుకుని పెరట్లోనే ఉండిపోతే మిగిలిన పనులు ఎలా అవుతాయి? ఇప్పుడు టైం 9 అవుతోంది. ఈ రోజు ఆదివారం కాబట్టి సరిపోయింది. లేకుంటే నేను సమయానికి ఆఫీస్కు బయలుదేరగలిగేవాడినా? ఇంతవరకు కాఫీ నెలకు గతిలేదు. పెద్దగా మాట్లాడుతున్నావు. కోపం ఎక్కువవుతూ వచ్చింది గోపాల్కు. చూడండి, అంట్ల గిన్నెలు తోముకోవడం, వాకిలి ఊడ్చడం లాంటివన్నీ ఆడవాళ్లకు సంబంధించిన పనులు. ఆ పనులు ఎప్పుడు చేయాలో మీరు చెప్పబూనుకోవడం సిగ్గుచేటు. కసిరినట్టు అంది జానకి. నాకు సంబంధించిన పనులు ఆలస్యం అవడానికి కారణం చెబుతున్నాను. అంతేగాని నీ అంట్ల గిన్నెల గురించి నాకేం అంత ఆసక్తి లేదు, వెటకారంగా అన్నాడు గోపాల్. ఇక సహించలేకపోయింది జానకి. ఇలా కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు అంటూ ఉంటే నేను ఈ సంసారం చేయలేను. చాలండి, ఈ 30 ఏళ్లుగా నిన్ను ఇంట్లో అనుభవించిన సుఖం. ఇక నాకు శక్తి లేదు. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. మీ సంసారం మీరు చూసుకోండి అని కళ్ళు తుడుచుకొని బట్టలైనా మార్చుకోకుండా బయలుదేరింది జానకి. ఇలా జరుగుతుందని కొంచెమైనా ఊహించని గోపాల్ జానకి అని వెంబడించేలోగా ఆటో ఎక్కేసింది. ఇకపైన ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేను. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. మీరు మీ అమ్మనే పూజ చేస్తూ కూర్చోండి. మాట్లాడితే చాలు, మా పుట్టింటిని తప్పు పట్టడమే పని అయిపోయింది మీకు. ఒక బ్రీఫ్ కేసులో 2 జతల బట్టలు కుక్కుకుంటూ అంది రమ. సరే వెళ్ళు, నిన్ను ఉండమని ఎవరు బలవంతం చేయడం లేదు. మొదట పెద్దవారిని ఎలా గౌరవించాలో నేర్చుకో, అప్పుడు మళ్ళీ రా అన్నాడు సురేష్ అలక్ష్యంగా. విసురుగా వాకిలి వైపు అడుగులు వేసిన రమ అప్పుడే లోనికొస్తున్న జానకిని చూడగానే, అమ్మా, ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. ఈ ఇంట్లో పద్ధతులేవి నాకు సరిపడవు, పోదాం పద అంది. మీ అమ్మనే చెప్పమను, ఈ ఇంట్లో ఏ పద్ధతులు సరిలేవో అన్నాడు సురేష్ జానకిని చూసిన ధైర్యంతో. జానకికి ఒక క్షణం నోట మాట రాలేదు. కాస్త తేరుకున్నాక, రమా, ఏమిటే ఇది? ఇక్కడ ఏం జరిగిందన్న విషయం పక్కన పెట్టు. అత్తగారింట్లో అటు ఇటు ఉన్నా సర్దుకుపోవాలి తప్పితే మాటి మాటికి అలిగి పుట్టింటికి బయలుదేరడం మంచి పని కాదు. లోపలికి రా. నేనేదో బజారుకు వెళ్తూ వెళ్తూ మిమ్మల్ని చూసి పోదామని ఇలా వస్తే ఇక్కడ ఈ భాగోతం అంది విసుగ్గా. అంతలో స్కూటర్ శబ్దం విని తిరిగి చూసింది. వాకిలి ముందు స్కూటర్ని నిలిపి స్టాండ్ వేస్తూ కనిపించాడు భర్త గోపాల్. అరే, ఆలస్యం అయిపోయింది, ఏమండి వెళ్దామా అని భర్తతో చెప్పి ఇటు తిరిగింది. నువ్వైన దాంతో కాస్త సర్దుకుపోరాదా సురేష్ అని తమ్ముణ్ణి మెత్తగా మందలించి, అమ్మా, నాన్నెక్కడా? ఓ, వాళ్ళు గుడికి వెళ్లే సమయం కదూ ఇది. సరే, నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని వచ్చి స్కూటర్పై భర్త వెనుక కూర్చుంది జానకి. కూతురు రమను తన తమ్ముడు సురేష్కిచ్చి పెళ్లి చేసిన జానకి వేరే ఏం మాట్లాడగలదు? కూతురు మెట్టినిల్లే తనకు పుట్టినిల్లు, మరి ఆ ఇంటిని తక్కువ చేసి మాట్లాడగలదా? భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు గోపాల్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.